గిరిజన వ్యాపారులు సబ్సిడీ నిధుల్ని తక్షణమే విడుదల చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు, గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడిత్య శంకర్ నాయక్ ఈరోజు మంగళగిరి ఏపీఐఐసి కార్యాలయం ఎదుట బైఠాయించి శంకర్ నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్ ట్రైబ్స్ ట్రాన్స్పోర్టర్స్ మరియు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వం వద్ద గిరిజన ఎంటర్‌ప్రీనర్స్ కి పెండింగ్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ నిధుల్ని వెంటనే విడుదల చేయాలని శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. గతంలో విడుదలైన 458 కోట్లలో 6% ఉంటే 27.48 కోట్లు ఎస్టీ ఎంటర్‌ప్రీనర్స్ కి రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం 1.88 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇంకా 25.6 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. అదనంగా దీపావళి కానుకగా విడుదల చేసిన 1500 కోట్లలో 6% 90 కోట్లు కూడా గిరిజన వ్యాపారులకి కేటాయించాలని కోరారు. గత సంవత్సరం జాప్యం వల్ల ప్రభుత్వం తిరిగి తీసుకున్న 46 కోట్ల బడ్జెట్ విషయంపై అధికారులు నిర్లక్ష్యం వహించారని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. పారిశ్రామికవేత్తలకు రావాల్సినటువంటి రాయితీలను వెంటనే పారిశ్రామికవేత్తలకు రావాల్సిన రాయితీలను వెంటనే పారిశ్రామికవేత్తలకు రావాల్సినటువంటి రాయితీలను వెంటనే పారిశ్రామికవేత్తల రాయితీలను వెంటనే పారిశ్రామికవేత్తల రాయితీలను వెంటనే పారిశ్రామికవేత్తలకు రావాల్సినటువంటి రాయితీలను వెంటనే రావాల్సిన రాయితీలను వెంటనే పారిశ్రామికవేత్తల ఐక్యత కమిషన్లో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రస్తుతం నేను గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి గిరిజన పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సినటువంటి